వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలిపారు. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బిఎన్ఎస్లోని 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన రమణారెడ్డిని A1గా చేర్చారు. అలాగే వైసీపీ జగన్ను A2గా, అలాగే ఆయనతో ఉన్న వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డిని A3గా, వైవి సుబ్బారెడ్డిని A4గా, పెన్నెన్ నానిని A5గా, విడుదల రంజనిని A6గా చేర్చారు. జగన్ పైన నమోదు చేసిన కేసుల్లో బిఎన్ఎస్ 100 సెక్షన్ అంటే హత్య కిందికి రాని కల్పబుల్ హోమిసైడ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. నేరం తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. ఇది నాన్ బెయిల్ సెక్షన్. దీంతో పాటు నేరం ప్రేరేపించే అభియోగంపై బిఎన్ఎస్ 49 సెక్షన్ కూడా చేర్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విచారణ ఇంకా జరుగుతోంది.